వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్. సిపిఎస్ విధానంను రద్దు చేస్తామని ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీపై ఉద్యోగుల నుంచి సంతోషం వ్యక్తమవుతుంది. తాము అధికారంలోకి వచ్చిన వారంలోపే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానంను అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ ఉద్యోగులు ఇప్పటికే పలుమార్లు చేసిన ఉద్యమాలను ప్రభుత్వం అణగదొక్కింది. రాష్ట్రంలో 2017-2018 సెప్టెంబర్లో చేపట్టిన మిలియన్ మార్చ్, చలో విజయవాడ కార్యక్రమాలను అణచివేసింది. పలు జిల్లాలు, ప్రాంతాల్లో ఉపాధ్యాయ సంఘ నేతలు సిపిఎస్ ఉద్యోగులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన ఘనతను ముట్టగట్టుకుంది. సిపిఎస్ రద్దు చేయాలంటూ ఏటా సెప్టెంబర్ 1న సిపిఎస్ పరిధిలోని ఉద్యోగులు సామూహిక సెలవు దినాన్ని పాటిస్తున్నారు. ఎన్ని ఆందోళనలు చేపట్టినా, విన్నపాలు ఇచ్చినా ప్రభుత్వం వారిని పట్టించుకోలేదు. టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టడానికి విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానాలు, ప్రచార ఆర్భటాలకు కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఉద్యోగుల విషయానికొస్తే రాష్ట్రం లోటులో ఉందనే సాకులు చెబుతుందని వారు వాపోతున్నారు.